స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ తెచ్చిన సంస్కరణల వల్లే దేశాభివృద్ధి సాధ్యమైందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దేశ రాజకీయాలపై స్పందించారు. ప్రజాకాంక్ష మేరకు ఓ ప్రాంతంలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందన్నారు. బీజేపీ నేతలు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారంటూ ఫైర్ అయ్యారు సీఎం రేవంత్. పార్టీ తీసుకొచ్చిన విధానాలు క్లోజ్డ్ ఎకానమీ కావచ్చు, పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత సరళీకృత విధానాలు ఓపెన్ ఎకానమీ కావచ్చు, ఈ దేశంలో ప్రజల యొక్క ఆలోచనకు అనుకూలంగా ప్రజలకు ఏం కావాలనో పౌర సమాజం నుంచి పౌర హక్కుల కోసం మాట్లాడే వాళ్ళను, పౌర హక్కుల కోసం కొట్లాడే వాళ్ళను కూడా సంప్రదించి కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామిక దేశంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దింది. ఈ ప్రాంత ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి ఒక ప్రాంతంలో పార్టీ పూర్తిగా మనుగడ కోల్పోయి కేంద్రంలో అధికారం పోయి తెలంగాణలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ప్రజల యొక్క పోరాటానికి ప్రజాస్వామిక విలువలను కాపాడడానికి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. 2014-2019 ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి క్రమక్రమంగా సంస్థల్ని, వ్యవస్థల్ని, వ్యక్తులను అన్నిటిని చెరబడుతూ ఈరోజు రాజ్యాంగాన్ని మారుస్తాం, రిజర్వేషన్లు రద్దు చేస్తామని బర్తెగింపుకు ప్రధానమంత్రి గారు, భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఎట్లయినా కాపాడాలి, ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి. ప్రజలకిచ్చే స్వేచ్ఛ కోసం అవసరమైతే ఎంత దాకైనా కొట్లాడాలి అన్న ఆలోచనతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల బరిలో దిగింది. 10 సంవత్సరాలలో 100 ఏళ్లకు సంబంధించిన విధ్వంసం చేశారు. అది కేవలం ఆర్థికపరమైన కోణంలో. కానీ భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఏ మాత్రం ఈ రాష్ట్రంలో అడుగు పెట్టినా వేళ్ళూనుకున్నది అని అంటే ఈ సమాజమే నిట్ట నిలువుగా చీలిపోయి మధ్యయుగాల చక్రవర్తుల యొక్క పరిపాలన వస్తుంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఎంతకైనా తెగిస్తుంది. మన్మోహన్ సింగ్ గారు పాకిస్తాన్తో ఒప్పందం చేసుకొని సుపారీ ఇచ్చి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేయించడానికి కుట్ర చేసిండని వారు చేసిన ప్రధానమైన ఆరోపణ 2019 ఎన్నికలప్పుడు. మన్మోహన్ సింగ్ గారు లాంటి వ్యక్తుల మీద కూడా ఇట్లాంటి తీవ్రమైన ఆరోపణలు చేసిన నరేంద్ర మోడీ గారు ఎన్నికలు అయిన తర్వాత ఎందుకు విచారణ ఇవ్వలేదు? ఎన్నికల నిర్వహణ, రాజకీయ పార్టీల గెలుపు, ప్రభుత్వాల ఏర్పాటు ఒక భాగం. కానీ ఇందులో గెలవడానికి మతాలను విభజించడం, భాషల మధ్యలో విభేదాలు సృష్టించడం, వ్యక్తుల మధ్యలో విషం చిమ్మడం అనే విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఏదైతే తీసుకుంటుందో ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. మీరు ఒక్కసారి నోయిడాను చూడండి. పెట్టుబడులకు లేదా అంతర్జాతీయ నగరంగా పేరు పొందిన ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి లేదా పార్లమెంటు నుంచి కూతవేటు దూరంలో ఉన్నా కూడా ఉత్తరప్రదేశ్లో పెట్టుబడులు రావడం లేదు. పునర్విభజన ఇప్పటి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ జనాభా ప్రాతిపదికన విభజిస్తారు. ఆనాడు ప్రధానమంత్రులు, పాలకులు ఇచ్చిన పిలుపు మేరకు దక్షిణ భారతదేశం ఫ్యామిలీ ప్లానింగ్ ద్వారా జనాభా నియంత్రణ చేయడం ద్వారా ఈ ప్రాంత జనాభా తగ్గింది, ఉత్తర భారతదేశంలో జనాభా పెరిగింది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఇక మన మనుగడ, మన ఉనికి, మనం ఎవరం ఢిల్లీలో ప్రాతినిధ్యం వహించే పరిస్థితి ఉండదు.